ఈరోజు నేతి బొబ్బట్లు చేశాను. ముందుగా ఒక గ్లాసు శనగపప్పులో నీళ్లు పోసుకొని గంటసేపు నానబెట్టుకోవాలి. పప్పు నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్లో వేసి 1.5 గ్లాసు నీళ్లు పోసుకొని చిటికెడు ఉప్పు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ శనగపప్పు ఉడికేలోపుగా గిన్నెలో 3 కప్పుల గోధుమ పిండి, 1 స్పూను నెయ్యి, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల బొబ్బట్లు మంచి కలర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ నెయ్యి, పసుపు, ఉప్పు అంతా కూడా పిండిలో కలిసేలాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నీళ్లు మొత్తం ఒకేసారి మాత్రం పొయ్యకండి. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకొని మూత పెట్టి పక్కనుంచాలి. ఈలోగా పప్పు చక్కగా ఉడికిపోయింది. నీళ్ళన్నీ ఇలా జాలి గిన్నెలో వేసి వడకట్టేసి వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది. మీరు తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే మరి కాస్త వేసుకోవచ్చు. ఇందాక పప్పు ఉడకపెట్టిన కుక్కర్‌లోనే వేసేస్తున్నానండి. కొద్దిగా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 4, 5 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత సువాసన కోసం కొంచెం యాలకుల పొడి వేసుకొని స్టవ్ మీద నుండి దించేసి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలి. పూర్ణం ఉండలు చేసేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. అంతే సైజులో పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో కోట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రతో చిన్న రోటీల్లాగా ఒత్తుకోవాలి. మొదటిసారి బొబ్బట్లు చేసేవాళ్ళైనా సరే చాలా ఈజీగా వస్తాయి. ఒత్తుకున్న రోటీలో పూర్ణం ఉండను పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. చుట్టూ ఇలాగా మూటలాగా చుట్టుకొని పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసేయాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి మళ్ళీ గట్టు మీద కొంచెం పొడిపిండి వేసుకొని రొట్టెల కర్రతో నిదానంగా చపాతీల్లాగా ఒత్తుకోవాలి. మీకు ఇలా పొడిపిండి వేసుకొని ఒత్తుకోవడం నచ్చకపోతే అరిటాకు మీద కానీ కవర్ మీద కానీ నెయ్యి ఎక్కువగా పోసుకొని చేత్తో ఒత్తుకోవాలి. కాకపోతే ఎండాకాలం కదండి, దాహం వేస్తుంది. పైగా ఇలా పొడిపిండి వేసుకొని చేసుకోవడం వల్ల రోటీ విరిగిపోకుండా వస్తుంది. ఇలా పలుచగా ఒత్తుకున్న తర్వాత పైన వేసిన పిండిని ఒకసారి చేత్తో దులిపేసిన తర్వాత పెనం మీద వేసుకోవాలి. ఇప్పుడు మీడియంగా కాగిన పెనం మీద వేసి కాల్చుకోవాలి. ఒక పక్కన కొంచెం కాలి బబుల్స్ వచ్చిన తర్వాత రెండో పక్కకు తిప్పుకోవాలి. రెండో పక్కన కూడా కొంచెం కాలిన తర్వాత మీకు నచ్చితే నెయ్యి వేసుకొని కాల్చుకోండి. లేదు అంటే నూనె పోసుకొని కాల్చుకోవచ్చు. ఇలా రెండో పక్కకు తిప్పిన తర్వాత కూడా మరి కాస్త నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఇంతేనండి. ఇలా మీడియంగా కాల్చుకుంటూ ఉంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో చేసిన బొబ్బట్లు రెడీ అయిపోతాయి. మైదా పిండి కంటే గోధుమ పిండితో చేసుకుంటే హెల్తీ వర్షన్ అండి. రాబోయే ఉగాదికి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా బావుంటాయి.